దేవుని సన్నిధిని మరి వాక్యపు వెలుగులో హెచ్చరించబడి దేవుని మనం ఆరాధించుకుందాం. ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. ఉదయకాలం నుంచి రాత్రి నుంచి ఎంతోమంది. మరి మనమైతే ఉదయకాలము దాదాపు 10 గంటలకు మనము దేవుని సన్నిధికి చేరగలిగాం. కాబట్టి మన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ మొట్టమొదట అంటే, యోసేపుతో దేవుడు మాట్లాడినటువంటి మాట మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడు చదువుదాం మరొకసారి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది చాలా మరి చూస్తే ఎంతో విడ్డూరమైనటువంటి విషయం. చాలా విరుద్ధంగా ఉంటుంది. పెళ్లి కాకముందే గర్భవతి అయింది అంటే చాలా విరుద్ధంగా ఉంటుంది. అయితే దానికి జవాబు చాలా స్పష్టంగా ఉంది. మనం చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చదివినటువంటి భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయము ఏమంటుందంటే 27, 28 చదువుకుందాం. ఏమంటున్నాడు? దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరు పంపబడ్డారు? గాబ్రియేలు దూత పంపబడ్డారు. గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చింది? మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియమ్మ దగ్గరికి వచ్చి, నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ లూకా సువార్త, ఈ మత్తయి సువార్త యొక్క అనుబంధం ఎలా ఉంటుంది అంటే, వ్రాయబడినటువంటి తీరు ఎలా ఉంది అంటే, మత్తయి సువార్త పెళ్ళికొడుకు తరపున ఉంది, లూకా సువార్త పెళ్ళికూతురు తరపున ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. చాలామందికి సత్యాలు తెలియవు. మత్తయి సువార్త పెళ్ళికొడుకు తరపున ఉంది, లూకా సువార్త పెళ్ళికూతురు తరపున ఉంది. పెళ్ళికూతురు నుంచి ఆయన తీసుకొస్తాడు వంశావళిని. అయితే మత్తయి సువార్త వచ్చేసి పెళ్ళికొడుకు తరపు నుంచి ఆయన తీసుకొస్తాడు. ఇది అన్నమాట తేడా. గనుక అక్కడ కొంచెం కంట్రవర్షన్ వస్తుంది. అందుకే చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు, కొందరు జవాబు చెప్పలేరు. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం తెలుసుకుంటున్నాము ఈ సత్యం ఇలా ఉంది అనమాట. అందుకే ఫస్ట్ గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చారు? మరియమ్మ దగ్గరికి వచ్చింది. అని వచ్చి ఏమంటా ఉంది? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసారా? ఫస్ట్ మొట్టమొదట ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూత. ఏ దూత? గాబ్రియేలు దూత వచ్చింది. గాబ్రియేలు దూత వస్తున్నాడు అంటే ఏమని అర్థం తెలుసా? శుభవచనం చెప్తుంది అని అర్థం. ఏదైనా శుభవచనం మనము వినబోతున్నాము అని అర్థం అన్నమాట. అయితే ఆ గాబ్రియేలు దూత రావటం వల్ల ఎప్పుడైతే దూత ప్రవేశించిందో అద్భుతమైనటువంటి వెలుగును మరియమ్మ చూడగలిగింది. వాస్తవానికి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, వెలుతురులో ఉంటుంది, చీకటిలో ఉండదు, వెలుతురులో ఉంటుంది. కనుక ఆ వెలుతురు యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించడానికి నేర్చుకోవాలి. వెలుతురు ఎక్కడుంది అనే పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే మరియమ్మ తన ఇంట్లోనే ఉంది. ఎలా ఉంది? కన్యకగా ఉంది. అయితే ఏమై ఉంది? యోసేపునకు ప్రదానము చేయబడినది. యోసేపునకు ఏం చేయబడింది? ప్రదానము చేయబడినది. ప్రధానము అంటే అర్థము మన భాషలో నిశ్చితార్థము చేయబడినది, అంటే ఒడంబడిక చేయబడినది. అంటే పెళ్ళికి ఇక ముందు మనము దాన్ని ఏమంటారు? ఖాయం చేసుకుంటామంటారు కదా, ఆ మాట ప్రదానం చేయబడినది. కనుక ఆ ఒడంబడికను నిజంగా గుర్తించిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత వాస్తవానికి ఏమనుకుంటారు అందరూ? అయిపోయింది, ఈ పాప ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ ఇక మీదట పెళ్లి చేసుకుంటారు, భార్యాభర్తలుగా ఉంటారు, ఖాయం అయిపోయింది, ఇక పెళ్ళి అయిపోయినట్లే, సగం పెళ్ళి అయిపోయింది. నిశ్చితార్థం అయిపోతే ఏమి? సగం పెళ్ళి అయిపోయినట్లే. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అయితే అసలు నిశ్చితార్థము ఇంకా అవుతాది అనే లోపు నుంచే వీళ్ళిద్దరు కలుసుకుంటారు. ఫోన్లలో కానీ పరిస్థితులను బట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకునేస్తారు. కానీ ఆ పరిస్థితి, అప్పటి పరిస్థితి అట్లా కాదు. ఈవెన్ మా పరిస్థితిలో కూడా అట్లా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా చాలా ఒక ప్రత్యేకత ఉండేది వివాహానికి.
అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడింది అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడి ఉంది. గనుక ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? మరియమ్మతో మాట్లాడు. అయితే మరియమ్మ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? కన్యక అయ్యున్నది. కన్యక అనే పదాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఆ కన్యక యొక్క ఉద్దేశం ఏంటిది అంటే పరిశుద్ధమైనటువంటిది. వాస్తవానికి కన్యక, ఏ కన్యకైనా సరే పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనే అర్థము అంటే అక్కడ పరిశుద్ధత కలిగి ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఈ మరియమ్మ ఎంతో దైవభక్తి కలిగినటువంటిది, కన్యకగా ఉంది, ప్రదానం చేయబడింది. అంతే, నిశ్చితార్థం జరిగింది. ఆ రోజు మాత్రము ఒకరికొకరు ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవటము అంటే ఖాయం చేసుకోవటము జరిగిందనమాట. అయితే ఆ పరిస్థితి మేరకు ఏమంటా ఉంది, వచ్చి రాగానే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా ఉన్నాడు. ఏమన్నాడు దూత? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా అన్నాడు. ఆమెను చూచి ఏమన్నాడు? దయాప్రాప్తురాలా అంటే ఏమని అర్థం? దేవుని చేత దయ పొందినటువంటి కన్యక అని అర్థం. దేవుని చేత దయ పొందినటువంటి, మనమంతా దయ ఆయన దయ లేకుంటే మనం బ్రతకలేం. కానీ అక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. దేంట్లో ఉంటుంది అంటే దైవ భక్తిలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది అంటే దేవుని యొక్క భయములో ఉంటుంది. ఆ రెండు ఏకమైనప్పుడే ఆ దయ అనేది మనకు సంప్రాప్తం అవుతుంది అన్నమాట. ఆ రెండు కాకుండా బట్టి భక్తే ఉందనుకో, భక్తికి రాదు దయ, భయం కూడా కావాలి దాంట్లో. కనుక ఈ రెండు ఏకం కావాలి. అవి రెండు ఏకమై ఉన్నాయి. ఎవరిలో? మరియమ్మలో. కొందరు అంటుంటారు ఆ పాప చాలా ఇన్నోసెంట్, చాలా మంచిది, చాలా ఉత్తమురాలు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు కొందరు. ఎందుకు? తన క్రియలు తెలిసిపోతాయి, తన నడక తెలిసిపోతుంది, తన చూపులు, తన పరిస్థితి గమనిస్తూ ఉంటారు. లోకమంతా కూడా పల్లెలలో అయితే మరీ ఎక్కువ చూస్తూ ఉంటారు. గనుక ఆ పల్లెలో ఆ పరిస్థితిని గమనించి దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నది. అనగానే ఆ శుభవచనం ఏంటిది అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఏమంటున్నాడు? భయపడకుము. ఒకటేమో వెలుతురు ఆక్రమించుకునింది ఆమెను. ఏమొచ్చింది అక్కడ? వెలుతురు వచ్చేసింది. తర్వాత ఒక స్వరం వినపడింది, దయాప్రాప్తురాలా నీకు శుభము. దయాప్రాప్తురాలా. దేవుని స్వరం వినడము అందరికీ రాదది. ఊరికే కోతలు కోస్తుంటారు చాలామంది, నన్ను కూడా దేవుడు పిలిచినాడు అని. అది కూడా పెద్ద పదమే, దాంట్లో కూడా పెద్ద పాపమే ఉంది. కనుక దయాప్రాప్తురాలని పిలువబడినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ దీనత్వం ఉంటుంది, ఆ సాత్వికం ఉంటుంది. ఆ దీనత్వం ఎలా ఉంటుంది అని మనం ఒకసారి గమనిస్తే అక్కడే ఆమె అంటుంది ఒక మాట. చూద్దాం ఆ మాట ఎలా ఉంది అంటే 1వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే చూడండి దయచేసి 46-47 వచనాలు చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆమె కన్యకే, ఇంకా పెళ్లి కాలే, కానీ ఆమె ఏం చేస్తుందంట? ప్రభువును గణపరుస్తూ ఉంది. మనం చేస్తామా ఆ పని? విషయాల్లో అయితే అసలు కనలే కనరావు మనకు. ఎదురుగోరు వచ్చేది కనపడదు, పెద్దోళ్ళు కనరారు, చిన్నోళ్ళు కనరారు, తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఈ మహాతల్లి ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ఆమె దేవుని గణపరుస్తూ ఉంది. దేవుని గణపరుస్తుంది అంటే తల్లిదండ్రిని కూడా అద్భుత రీతిగా ఆమె ఏం చేస్తుంది? లోబడి జీవిస్తుంది. ఎప్పుడైతే దేవుని భయం కలిగి మానవుడు జీవిస్తాడో తల్లిదండ్రిని చాలా చక్కగా గౌరవిస్తాడు మనిషి. ఆ తర్వాత తోటి వారిని గౌరవిస్తాడు మనిషి. అయితే ఈ మహాతల్లి ఏం చేస్తూ ఉంది అంటే ఏమంటుంది? నా ప్రాణము నా ప్రభువును గణపరుచున్నది. ఆయన తన దాసురాలి, బాగినాలి మాటలు, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. చూసారా? దీనస్థితి ఎలా ఉంది? ఆమె దీనస్థితిలో ఉంది. వీడంతా వాళ్ళమ్మలాగే ఉంటాడు, వాళ్ళమ్మలాగే మాట్లాడతాడు, వాళ్ళమ్మలాగే నడుచుకుంటాడు,
వీడంతా వాళ్ళ నాయనలాగే ఉంటాడు, వాళ్ళ నాయనలాగే నడుచుకుంటాడు. ఈమె ఎలా ఉంది ఇప్పుడు? దీనస్థితి కలిగి ఉంది. యేసయ్య ఎలా ఉన్నాడు చూద్దాం ఒకసారి. చూడండి దయచేసి మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనస్సుగా. చూసారా ఎలా వచ్చింది? మరియమ్మ యొక్క సుగుణము యేసుప్రభులోకి వచ్చిందా లేదా? కానీ యేసుప్రభు సుగుణము మరియమ్మలోకి వచ్చింది. యేసుప్రభు మనిషిగా జన్మించటమే, కానీ ఆయన ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అయితే ఆ సుగుణము, ఆ మంచి గుణము ఎవరిలో ఉంది? ఇప్పుడు మరియమ్మలో ఉంది. కాబట్టి ఆమె తాను సెలవిస్తున్న మాట అంటే, మొట్టమొదట ఏమనింది ఆమె? నీ దాసురాలను అనింది. మనం ఒప్పుకుంటామాట? నీ దాసురాలను అయినా నా దీనస్థితిని అంటుంది. నా దీనస్థితిని కటాక్షించను. కాబట్టి ఏం చేశాడు? ఏం చేసింది ఆమె? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏమైతా ఉంది? ఆనందిస్తూ ఉంది. ఆనందం కావాలి గనుక అట్టి ఆనందాన్ని పొందినటువంటి కన్యక మరియమ్మ. అప్పటికి ఇంకా పెళ్లి కాలే. అప్పుడు ఏమైపోయింది? ఆ పాటికి ఏమై ఉన్నింది? ఆమె యోసేపుకు ప్రదానం చేయబడింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పటికి ఆమె ఏమై ఉన్నది అంటే ఇక్కడ చదువుతాం ఒక మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొద్ద వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చూసారా? ఇప్పుడు పరిస్థితి ఏంటిది అంటే, ఈమె కంటే ముందు 6 మాసాలు, మరియమ్మ కంటే ముందు 6 మాసాలు ఎవరు గర్భవతి అయ్యారు అంటే కడు వృద్ధురాలు, మామూలు మనిషి కాదు. చూద్దాం ఆ మాటను ఒకసారి చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎలిజబెతు గొడ్రాల్ అయినందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు, ముసలు అయిపోయినారు. బహుకాలము గడిచిన వృద్ధులు అనింది. యవ్వనులు అనలే, నడిప్రాయము అనలే. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు తలుచుకుంటే ఎంత ముసలికైనా పిల్లలు పుట్టగలడు. చూద్దాం ఆ మాటను ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఫస్ట్, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఏం దేవుడు? సర్వశక్తి, సర్వము పైన అధికారము కలిగి శక్తి కలిగినటువంటి దేవుడు. సర్వము అంటే ఆయన ఎవరిప్పుడు? సర్వ సృష్టికర్త. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అప్పటికి ఎంత వయసు ఆయనకు? 99 ఏండ్లు. మీరు చెప్పండి, 99 ఏండ్లు ఉంటే ఎట్టుంటారు ఇంకా మనుషులు? పాత ముసలోళ్ళు కదా. అలాంటి వయసులో
నిజంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీ జనము ఎట్లుంటారు తెలుసా? నీ జనము అత్యధికంగా అభివృద్ధి చెందుతారు, నువ్వు భయపడొద్దు అని ఒక నిబంధన చేశాడు. నిబంధన అంటే ఏమంటారు? పెట్టుకుంటారే, సాధిస్తాను అని, ఆ టైప్లో నిబంధన చేశాడు దేవుడు, ప్రామిస్ చేశాడు. గనుక ఆ ప్రామిస్ను నిజంగా దేవుడు ఏం చేశాడు అంటే సంపూర్ణంగా నెరవేర్చి నిజంగా నెరవేర్చినటువంటి వాడై దేవుని యొక్క నామ ఘనతను చాటుకోవటానికి అబ్రహాముకు 99 సంవత్సరాలు అయితే షారాకు ఎన్ని సంవత్సరాలు? 89 సంవత్సరాలు. షారాకు ఎన్ని సంవత్సరాలు? ఆయన భార్యకు. ఆమె 89 సంవత్సరాలు, ఆయన 99 సంవత్సరాలు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు గర్భవతి అయింది. ఇప్పుడు ఈ వృద్ధులు ఎవరు? ఇక్కడ లూకాసు వార్తలో మనం చూసాము. ఎలిజబెత్ గొడ్రాలు. ఎలిజబెత్ ఎవరు అసలు? జకరియా భార్య. వీళ్ళిద్దరూ మంచి పూజారులు. ఇద్దరు ఏం పని చేసేవాళ్ళు? పూజ చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ధూపం వేసేవాళ్ళు. అప్పుడు అదే ఆరాధన. ఇప్పుడు వేరే సంప్రదాయంలో చేస్తున్నారు కదా, అప్పుడు అదే ఉన్నింది. యేసుప్రభు వచ్చినాకనే ఇవన్నీ మార్పులు వచ్చినాయి. ధూపం వేసేవారు. అయితే ధూపం వేయడానికి జకరియా లోపలికి పోగానే ఏమైపోయింది పరిస్థితి అంటే, దేవదూత అనగా గబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు లోపల, దేవుని గర్భాలయములో. అది కూడా దేవుని యొక్క మందిరము గర్భాలయములో, యెరూషలేములో ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు. అన్నాడు, భయపడకు, ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడినవాడాయను. భయపడ్డాడు, భయమే కదా. దేవదూతను చూడటం భయపడ్డాడు. భయపడి అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము అన్నాడు. భయపడద్దు, నీ ప్రార్థన అన్నాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. ఎంత వృద్ధాప్య దశలో, కానీ మరియమ్మ ఎంత చిన్న వయస్సు, ఇక పెళ్ళి కావాలి అంతే, నిశ్చితార్థమైంది, వివాహం కావాలి. ఆ సమయంలో ప్రభుదూత ఆమె దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా అంటాడు. చూడండి దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయము 29-30 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాడు. మాటే, దేవుని యొక్క మాటే. ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడు అంటే మాట ద్వారానే. ఏ మాట? మన మాట కాదు, దేవుని మాట. ఆ మాట కూడా చూద్దాం కావాలంటే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా? ఎవరు? శోధకుడు. ఇప్పుడు కూడా శోధకుడు మనలందరినీ శోధిస్తానే ఉంటాడు క్షణము. కానీ మనం శోధనలో పడిపోతూ ఉంటాం, శోధన జయించలేకపోతూ ఉంటాం. జయించడం మన వశంలో ఉండదు కదా, కానీ జయించగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. జయించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా జీవితం లేకుండా జయించలేవు. ఇంపాసిబుల్, ఎవ్వరి చేత కాదు. గనుక యేసుప్రభు అన్న మాట చూడండి ఏమంటున్నాడు. మనుష్యుడు, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేంతో జీవిస్తున్నాడు మానవుడు? దేవుని మాటతో జీవిస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్యమే నన్ను
బ్రతికిస్తూ ఉంది అంటాడు. చూసారా, మాట బ్రతికిస్తూ ఉంది. ఆయన మాట లేకపోతే మనం ఇక్కడ నిలబడలేం, కూర్చోలేం, మన చేత కాదు. ఉందే లేదా మనలో ఆయన మాట? ప్రతి మనిషిలో ఉంది. ప్రతి మనిషిలో, ఈ భాష ఆ భాష, ఈ మనిషి ఆ మనిషి అనకుండా ప్రతి మనిషిలో ఆయన మాట ఉంది. ఏంటిది అది? ఎలా ఉంటుంది అది? ఆయన మన యొక్క నాసికా రంధ్రాలలో ఊదినటువంటి ఏది? శ్వాస, గాలి. ఆ గాలే, నోరు మూసుకో, మాటలు వస్తాయా? ఆ గాలి లోపల నుంచి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటే, నాలుక ఆడుతూ ఉంటే మాటలు వస్తాయి. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఆ మాట ప్రతి మనిషిలో ఉంది. ఆ మాటను మానవుడు లెక్క చేయడంలే, ఆ మాటకు విలువ ఇవ్వడంలే. ఏదోలే అప్పుడు ఇప్పుడు అన్నటువంటి మాట తిప్పుళ్లతో మనము ఏమైపోతున్నాము? పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాం అన్నమాట. కనుక ఆ మాట ఏం చేసింది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీవు ఏమవుతావు? గర్భవతివై కుమారునికని ఏం చేస్తావు? ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు. అప్పటికి ఇక గర్భానికి ప్రారంభం అయిపోయింది. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనింది, ఆమె గర్భము దాల్చింది. ఇప్పటికీ నీ బంధువురాలైనటువంటి ఎలిజబెతు 6 మాసాలైంది గర్భం దాల్చింది. బహుకడు వృద్ధురాలు. చూసారా, పో వెళ్ళు, కావాలంటే చూసుకోపో అన్నాడు. వెంటనే ఆ ఊరికి వెళ్ళింది ఆమె. ఊరికి వెళ్తానే ఆమెను చూడగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడంట? ఎలిజబెత్ అమ్మలో గంతులేస్తున్నాడట. ఎన్ని నిదర్శనాలు మనం చూస్తూ ఉన్నాం చూడండి. గంతులేస్తున్నాడంట. అయితే ఆమె అన్న మాట ఏంటి తెలుసా? ఒక మాట అనేది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అనింది. అంటే ఆమెకు నిస్తార్థమైంది కదా, ఇక ఏ రోజుకైనా ఆమె పెళ్ళి అవుతుంది కాబట్టి ఆమెను ఏమని సంబోధించింది? స్త్రీలందరిలో నీవు ఏమైతావు? ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తం. ఆమెకు అర్థమైపోయింది. ఎందుకని? ఆమె భక్తురాలు, ఆమె దేవుని భయం కలిగినటువంటిది. జకరియా ఎలిజబెత్లు ఎలా ఉన్నారు అంటే దేవునికి ఎల్లప్పుడూ ధూపం వేసేవారు, ఎల్లప్పుడూ ప్రార్థన కలిగినటువంటి జీవితం గుర్తించేసింది. కాబట్టి ఏమన్నది? నీవు స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి దానవు. తర్వాత నీ గర్భఫలము ఏమైపోతుంది? ఇక్కడ ఏమంటాడు? నీ గర్భఫలము ఆశీర్వించబడును. నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు నిజంగా నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చింది. ఏ ప్రభువు? యేసు ప్రభు. యేసు ప్రభు తల్లి మరియా ఎవరి దగ్గరికి వచ్చింది? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆ ప్రభు యొక్క తల్లి నిజంగా ఆమె దగ్గరికి రావటంలో వారి ఇరువురి యొక్క బంధుత్వము కలిసింది. లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా ఆ స్వరాన్ని వినగలుగుతూ ఉంది. చూడండి, కడుపులో ఉన్న బిడ్డలు కదులుతూ ఉన్నారు. దేవుని శక్తి ఎలా ఉంటుందో మనము ఏమంటారు, అన్నీ బాగుండి అన్ని కళ్ళతో చూస్తా కూడా మనము ఆ మాట విన్నాం, మన చేత కాదు. ఎందుకు? మనలో దౌర్భాగ్య స్థితి ఉంది. ఎప్పుడు చీకటి జీవితం మన ఆలోచన. కాబట్టి యేసుప్రభు మరియమ్మలో జన్మించిన యేసుప్రభు మనలో ఎందుకు జన్మించాడు? మనకు అది రాదు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త మళ్ళీ 1వ అధ్యాయంలోకి వద్దాం. అయితే ఈ పరిస్థితి ఎవరికి తెలిసింది? ఇప్పుడు యోసేపుకు తెలిసింది. పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు తెలిసిపోయింది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది పెళ్లి కాకముందా గర్భవతులు అయ్యి పెళ్లి చేసుకుంటున్నారు లేదా? మీరు చూసినారు లేదా? నేను కళ్ళతో అన్నీ చూసినా, అందుకే చెప్తున్నా. అలాంటి పెళ్ళిని నేను నిరాకరించాను. నేనేం చెప్పలే, కానీ నాపై నన్ను నేరాలు కూడా మోపినారు చాలామంది. ఏం చింతలే దానివల్ల, ఎందుకంటే నేను ఆ టాపిక్ చేయను. ఇప్పుడైతే గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలే. అయితే ఆ రోజుల్లో పెళ్ళి కాకముందు గర్భవతి అయింది అంటే పరిస్థితి ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. అది ఆజ్ఞ, అప్పుడు దేవుని ఆజ్ఞ. ఎందుకు? వ్యభిచారి అని అర్థం. కానీ ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? భక్తిపరులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? దీనురాలను ఎన్నుకున్నాడు.
ఎవరిని ఎన్నుకున్నాడు? దీనస్థితి, సాత్వికమైనటువంటి జీవితం కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి ఒక కన్యకను ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకు అంటే మానవుని స్వరూపంతో దేవుడు రావాలి. దేవుని స్వరూపంతో వస్తే మనం అసలు ఆయన చూడలేము, ఆయన దగ్గరికి మనం పోలేము, మంచిది కాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుగా మన మధ్యకు వచ్చాడు. యేసు ప్రభువుగా మన మధ్యకు వచ్చాడు. మనిషిగా మన మధ్యకు వచ్చాడు. నరరూపంతో మన మధ్యకు వచ్చాడు. రావటానికి తన యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఒక మాట చెప్తాను ఇక్కడ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట ఉంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. బాగినాలి మాట. ఆయన కూడా రక్షిస్తాడు అనలే, ఆయనే రక్షిస్తాడు. ఇంకెవడు రక్షించలేడని అర్థం అక్కడ. చాలా క్లియరెన్స్. అందుకే యేసుప్రభు అంటాడు ఒక మాట, నాలో పాపమున్నదని ఎవడైనా సరే నిరూపించగలడా అని ఛాలెంజ్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా ఛాలెంజ్లన్నీ ఎత్తిపోయినాయి. అవన్నీ చదవాలి అంటే ఒకసారి ఏం చేయాలంటే చిన్న బుక్ దొరుకుతుంది అంతటిది. ఏం బుక్? వేమన శతకం అంటారు దాన్ని. వేమన శతకం బుక్ స్టాళ్ళల్లో ఉంటాయి. ఆ బుక్ తీసి చదవండి. స్పష్టంగా అందరి చరిత్రలన్నీ దాంట్లో ఇస్తాడు. అంతే. వేమన రాస్తాడు ఎవరేంటి అని. కానీ ఫైనల్గా ఏమంటాడు తెలుసా? ఆ వెలుతురే నిన్ను కాపాడేది అంటాడు. ఆ వెలుతురు ఎవరు తెలుసా? యేసుప్రభు అంటాడు ఒక మాట, యోహాను సువార్త 8:12. కరెక్ట్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వానితో చెప్పాను. చూసారా ఏమన్నాడు? ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెళ్తురును అన్నాడు. లోకానికి, క్రైస్తవునికి కాదు, లోకమంతటికి. ఛాలెంజబుల్ వర్డ్ అన్నమాట. అందుకే ఇంకొక మాట అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి అనగా పరలోక రాజ్యానికి, అంటే ఏం రాజ్యము, ఇంకొక భాషలో ఏమంటారు, స్వర్గానికి వెళ్ళలేము అంటాడు. నా ద్వారా పోవాల్సిందే ఎవడైనా అన్నాడు. కారణం ఆయన కన్యక గర్భంలో పుట్టాడు. చూద్దాం ఆ మాటను మళ్ళీ. ఇక్కడ అంటాడు దేనికి వచ్చాడంట? ఆయన తన ప్రజలందరినీ ఎక్కడి నుంచి? పాపము నుంచి రక్షించటానికి వచ్చాడు. పాప పరిహారార్థ బలిగా బలి అర్పించుకోవటానికి ఈరోజు పుట్టాడు. చూడు, తనకు తానే బలి అర్పించబడి మనల్ని విమోచించటానికి ఈ దినం పుట్టాడు. ఊరికి పుట్లైన ప్రతి మనిషికి ఒక ఏమంటారు, ఏదో ఒక బాధ్యత అనేది ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ అది మనం గుర్తించాలి. ఏంది చేశాడు నాకు, నా కొరకు ఏం పెట్టాడు దేవుడు, నేనేం చేస్తున్నాను. చాలామంది దాన్ని ఆలోచన చేయడమే లే. ఎంతసేపు ఉన్నా పైకెక్కాలా, సంపాదించాలా అనేదే ఉంది మనకు, వేరేదేం లేదు. నా దేవుడు నన్ను పుట్టించాడు ఈ లోకంలో అంటే ఎందుకు పుట్టించాడు అని ఆలోచన చేయడం లేవరు. డాక్టర్ అయితే డాక్టర్ కావాలా, కొడుకులు కూతుర్లు అంటాడు. ఇంజనీర్లు అయితే ఇంజనీర్లు కావాలనుకుంటాడు. కోటీశ్వరుడు అయితే నా పిల్లలంతా కోటీశ్వరులే కావాలంటారు. కానీ నేను ఎందుకు పుట్టినాను అని ఎవడు ఆలోచన చేయడంలే. చేస్తే దేశం ఇలా ఉండదు. అది ఎవడు చేయడంలే. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, ఆయన ఎందుకు పుట్టాడు అంట? తన ప్రజలను రక్షించడానికి పుట్టాడట. దేని నుంచి? పాపం నుంచి. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటానే వ్యభిచారం చేయడమే పాపము, కూని చేయడమే పాపము, ఒకరిని నరహత్య చేయడమే పాపము, ఒక చెడ్డ మాట అనడమే పాపము. అన్నీ పాపాలే. బట్
అవన్నిటిని బట్టి దేవుని ఆజ్ఞ ఎలా ఉంది అంటే ఏమంటాడు, చాలా స్పష్టంగా 10 ఆజ్ఞల్లో వ్రాయబడినాయి. అబద్ధమాడరాదు. అబద్ధమాడేవాడు పాపే. వ్యభిచరింపకూడదు, పాపమే. ఆజ్ఞ అది. ఆజ్ఞలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిర్గమకాండంలో ఉన్నాయి, ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి. చూడండి కావాలంటే ఇంటికి వినాక. గనుక ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మనం తిరస్కరిస్తామో, ఈరోజు కోర్టు తీర్పు జరుగుతూ ఉంది. మీకు తెలుసా కోర్టులో ఎలా తీర్పు జరుగుతూ ఉందో? ఇదే ఆ న్యాయ పుస్తకం. దీన్ని బట్టే జరుగుతూ ఉంది తీర్పు. వేరేది ఏది లేదు అక్కడ. లాయర్లంతా దీన్ని చదవాల్సిందే ఎక్కువ. ఏ జడ్జి అన్న కానీ, ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని న్యాయస్థానాలు చెప్తున్నా ఇదే కారణం. ఇక్కడే దేవుడు అన్ని బయలుపరిచాడు అనమాట. తీర్పు ఎలా చేయాలి, ఏ పాపానికి ఏ శిక్ష వేయాలి, అన్నీ దీంట్లో ఉన్నాయి. నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను నేను. నిన్న ఒక న్యూస్లో ఇది బైబిల్ నుంచి వచ్చినట్టుందే ఈ తీర్పు, జడ్జిమెంట్. మన హైదరాబాద్ హైకోర్టులో జరిగిన సంఘటనలను బట్టి ఒక మనిషి అంటున్నాడు అక్కడ, ఇది బైబిల్ నుంచి వచ్చిందే ఈ కోటింగ్ అంటున్నాడు. వచ్చిందంతా బైబిల్ నుంచే, ఎక్కడి నుంచి రాలే. ఎందుకు అంటే మన దేవుడు పాపిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కానీ మిగతా వారు పాపిని ప్రేమించడం కాదు, ఏమంటారు, శిక్ష విధించాలి అంటారు. అదేదో వర్డ్ ఉంది, శిక్ష ఏదో అంటారు కదా, ఐడియా ఉంది, ఏదో అంటారు చూడు, శిష్ట రక్షణ అయింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. మన ప్రభు అట్లా కాదు, దుష్టుని కూడా ఏం చేస్తాడు, క్షమిస్తాడు. అయితే నువ్వు మారుమనసు పొందాలి. అందుకే ఏం చేశాడు తెలుసా, ఈ జైళ్ళన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎవరు స్థాపించారు, ఇక్కడి నుంచే. ఎవరైనా నరికేసి వెళ్ళిపోతే పరిగెత్తుకుంటూ పోయి జైల్లో పడితే అయిపోయా, వాడిని ఎవడు ఏమనకూడదు. ఇంకా ఆ రూల్ ఎవడు పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఎంత క్లియర్గా ఉంది పరిశుద్ధ గ్రంథం. గనుక ఇప్పుడు పరిస్థితి ఏంటిది అంటే, ఇప్పుడు ఈయన ఆ మాట విన్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ మాటను నేను బయట పెడితేనే ఆమె గర్భవతి అయిందని ఒకవేళ మా అమ్మ నాయనకు చెప్పినానా, ఏమవుతారు? ఇప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతారు. వద్దు ఇంకా నాకు ఆ భార్య, వద్దురా నాకు ఆ కోడలు వద్దు మనకు అంటారు కదా. పోనీ పెళ్లి కొడుకు తెలిసిందంటే మామూలుగా పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. నేను చేసుకొని అంటాడు కదా. వాడు చేసుకొని అంటే అయిపోయా. ఈమె ఏమవుతుంది? ఇప్పుడు రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది. యేసయ్య యొక్క ఉద్దేశం ఏం చేశాడు మరి చూద్దాం ఆ మాటను ఒకసారి. 19వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు, నిశ్చితార్థం అయిపోయింది, బట్ భర్తగా పరిగణించబడుతుంది, భార్యగా పరిగణించబడుతుంది. కానీ ఇంకా శ్రీమతులు స్త్రీలు కాలే. పెళ్ళి అయిన తర్వాతనే కదా శ్రీమతి అనబోయేది. అప్పటికి ఇంకా శ్రీమతి కాలే, కానీ ఇక్కడ భర్తగా భార్యగా పరిగణించబడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చూసారా ఏమై ఉన్నాడు? ఆయన నీతిపరుడై ఉన్నాడు. అన్యాయస్తుడు కాడు, అల్లరివాడు కాడు, అల్లరి చేయడు, నీతిగా ప్రవర్తించాలి. ఏం చేశాడు తప్పు, ఏం జరిగింది ఇది పరిస్థితి. కానీ మరి ఏం చేయాలా? ఆమెను నేను ఒకవేళ బయట పెట్టినాను అనుకో, ఆమెను రాళ్ళతో ఒకటి చంపుతారు కదా. ఎందుకంటే ఆమె అంత సున్నితమైంది కదా. మరి ఈ పని ఎందుకు జరిగింది? బాగా వేదన అయిపోయింది పాపం, అతనికి బాధ అయిపోయింది. బాధ అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడు? మెల్లిగా ఎవరికి తెలియకుండా రహస్యంగా వదులుకుందాంలే ఎట్నొకట, ఎవరికి తెలియనేలే అనుకున్నాడు, ఎవరికి చెప్పనులే అనుకున్నాడు. కానీ లోపల ఒకరికి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? ఈ పదాన్ని, ఈ మాటని ఎవరికి చెప్తున్నాడు? దేవుని ఆత్మతో చెప్తున్నాడు. ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే మనం చలించలేము, ఆత్మ లేకపోతే మనం మాట్లాడలేము, ఆత్మ లేకపోతే మనము ఏ పని చేయలేము. జంతువులాగా ఉండేవాళ్ళం.
కానీ ఆత్మదేవుడు వింటూ ఉన్నాడు లోపల. అందుకే చెప్తాను, సీసీ కెమెరా ఎప్పుడైతే బయట నువ్వు ఫిట్ చేసినావు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ గ్రంథం నుంచి, ఆత్మదేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి నీలో ఏముంది? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సీసీ కెమెరా ఫిట్ చేసి పెట్టాడు. ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది మన లోపల ఏమనుకుంటున్నాము అనేది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆలోచన ఆయనకు తట్టిందో వెంటనే గాబ్రియేలు దూత ఆయన దగ్గరికి పంపబడింది. చూడండి, ఇక్కడ అంటాడు అన్నమాట 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచు ఉండగా తనకు తానే ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి ఇప్పుడు? చెప్పితే ఆమెను రాళ్ళతో కూడా చంపుతారు, చెప్పకుంటే నాకు మరి ఎట్లా చేయాలా? నేను ఎట్లా? ఆ గర్భవతి అయింది కదా, ఎందుకు ఈ తప్పు చేసింది అబ్బా అన్నట్టు ఫీలింగ్ అవుతున్నాడు అనమాట. అయితే ఆయన కూడా ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఇప్పుడే ఆయన క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చాడు దేవుడు వాక్యంలో. ఎలాంటి వాడు ఆయన? నీతిపరుడు. కాబట్టి సొంతంగా ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన దేవుడు ఎరిగినటువంటి వాడై అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు. హూ ఇస్ ద దావీద్? డేవిడ్ అంటే ఎవరు అసలు? దేవుడు. దావీదు అంటే దేవునికి ఏమైనాడు? ఇష్టుడైనటువంటి రాజు. మామూలుడు కాదు దావీద్ అంటే. అలాంటి దావీదు వంశంలో పుట్టబడినటువంటి యోసేపు, నువ్వు దావీదు కుమారుడు కదా. సో పుట్టబోయే యేసు ప్రభువుని కూడా అదే పేరు పెట్టారు. ఫస్ట్లో ఉంటుంది చూడండి అన్నమాట, 1వ వచనంలోనే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. సో క్రీస్తు వంశావళిలోనే ఉన్నావయ్యా యోసేపు. ఎక్కడున్నావు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు అనుమానం సంపాదించుకుంటున్నావు? నువ్వు నీతిపరునివి, దావీదు వంశస్థుడవు, దావీదు కుమారుడవు. నువ్వు దావీదులా ఏం చేయాలి? నువ్వు దేవుని అనుసరించాలి. ప్రభువా, నేను ఆ దేశం మీదకి యుద్ధానికి పోవచ్చా పోకూడదా? ఆ దేశము భయంకరమైందైతే, పాపానికి బానిసై ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ దేశం మీదకి పంపిస్తాడు తప్పకుండా. స్మాష్ అయిపోతుంది ఆ దేశం. ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అదే. ఇజ్రాయెల్ యొక్క జీవిత విధానం అదే. ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం అదే. దేవుడు ఇజ్రాయేలులకు ఆ దేశాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? దాన్ని ఎవ్వరు ఏం చేసుకోలేరు. సున్నా. చుట్టూ అందరు తిరిగినా కూడా ఏం చేసుకోలేరు. గ్యారంటీ, యాజ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఊరికి అందరు ప్రకటనలు కడుతున్నాడు, అదిట్టా ఇదిట్టా అని ఏదేదో కథలు చెప్తున్నారు. కానీ బైబిల్ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఆ దేశంలో ఉన్నటువంటి సంపద అంత ఇంత కాదు, అక్కడ ఉన్నటువంటి వనరులు అంత ఇంత కాదు. ఆ సంపద, ఆ వనరుల ఉద్దేశం, ఆ వనరుల యొక్క పరిస్థితి వాళ్లకున్నట్లుగా ఏ దేశానికి లేదు. అందుకే అబ్రహామును ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు ఏమైంది? నీతిగా ఎంచబడింది. అలాంటి నీతిపరుడవు నీవు యోసేపు. ఎందుకు అనుమానపడుతున్నావు? చూడు, విను ఈ మాట అన్నాడు. స్వప్నమందు అన్నాడు. ఏమన్నాడు? నీ భార్య అయిన మరియా అన్నాడు. ఇక్కడ నీ భర్త అన్నాడు, ఇక్కడ నీ భార్య. వాళ్ళిద్దరి యొక్క కలయికను, వాళ్ళ ఇద్దరి యొక్క బంధాన్ని దేవుడు బయలుపరిచాడు. నీ భార్య అయిపోయింది, నిశ్చితార్థం చేయబడింది, సగం పెళ్ళి అయిపోయింది. కాబట్టి నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు? దేవుని మాట విను అన్నాడు. అప్పుడు ఆలకించినాడు. అప్పుడు అంటున్నాడు ఏమని తెలుసా? నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడద్దు, అనుమానపడద్దు. అనుమానమే కదా పెనుభూతం, అదే కదా భయం అంటే. కాబట్టి నువ్వు అనుమానం చేయొద్దు. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, మనుషుల ద్వారా కాదు. జాగ్రత్త అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఆవరించబడి గర్భం దాల్చింది. దేవుడు తెలుసుకుంటే రాళ్లతో పిల్లలను పుట్టగలడు. రాళ్లతో. ఈ పిల్లలు కేకలేస్తున్నారు అన్నారు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, యేసుప్రభును. వాళ్ళని చూడు ఎంత అల్లరి చేస్తున్నారు అన్నాడు. వాళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయన్నాడు యేసయ్య. చెప్పు. నోరు మూసుకున్నారు, నోరు ఎత్తలేగా. వాళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయన్నాడు. రాళ్ళు అంటే ఏంటి?
ఈ మామూలు రాళ్ళు కాదు. గడీబులు ఉంటారే, నాకు దేవుడు లేడు ఏం లేడు అంటారు చూడు చాలా మంది, అలాంటి రాళ్ళు కేకలేస్తాయట. ఈ రాళ్ళు కాదు, బయట ఉండే రాళ్ళు కాదు, గోడలకు అమర్చే రాళ్ళు కాదు. నాకు దేవుడు లేడు ఏం లేడు నేనే అనే టైప్లో ఉంటాడు చూడు, కొందరు ఉంటారు. అట్టేటోడు కూడా అరుస్తాడు, జాగ్రత్త అన్నాడు. అట్టేటోడు అరిస్తే ఈడేం చేస్తాడు? ఇంకా నరుసుకోడు. అది పరిస్థితి. గనుక నువ్వేమీ భయపడద్దు, భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఏం చేస్తాడు ఆయన? ప్రజలందరినీ పాపం నుంచి రక్షించడానికి పుట్టబోతున్నాడు మనుష్య కుమారుడు. కాబట్టి నువ్వు భయపడనక్కర్లే. గనుక నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పుట్టగానే ఆయనకి ఏమని పేరు పెట్టాలా? యేసు అని పేరు పెట్టాలా. యేసు అంటే అర్థం ఏంటి అసలు? రక్షకుడు. ఎవరికి రక్షకుడు? లోకానికి రక్షకుడు. లోక రక్షకుడు అని ఆయనకు పేరు. ఒకరిద్దరిని రక్షించడానికి రాలే ఆయన, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు అసలు ఆయన? బెత్లెహేంలో పుట్టాడు. వాస్తవానికి బెత్లెహేం ఎలాంటిది తెలుసా? భయంకరమైన స్థలం అది, భయంకరమైనటువంటి స్థలం, చీకటి కోణం అది. అలాంటి ఊర్లో పుట్టాడు ఆయన. ఒక భక్తుడు అంటాడు, అలాంటి స్థలంలో నుంచి ఎవడైనా దేవుని కొడుకు పుట్టగలడా అంటాడు. అరే, గ్రంథంలో రాసింది, నేను చెప్పాను ఆ మాటలు. మీకా గ్రంథంలో అన్నాడు కదా, చాలా చక్కగా ఉంది. గనుక ఆ బెత్లెహేములో, ఎఫ్రాతా బెత్లెహేము, నీలో నుండి వచ్చేవాడు ఏం చేస్తాడంట? రాజ్యాలను ఏలేవాడుగా వస్తాడు, ఇజ్రాయెల్ని ఏలేవాడుగా వస్తాడు. ఇప్పటి వరకు ఇజ్రాయేలీలు చేస్తున్నది 2 పనులే దేవుడు చెప్పింది చేసేది, మిగతా పనులు చేయలే. ఆ 2 పనులతోనే వారు ఇంతగా ఆశ్రయించబడుతున్నారు. మిగతా చెప్పినట్టని వాళ్ళు చేస్తే ఏ రోజు ప్రపంచాన్ని ఏలేవారు. అది వాస్తవం. ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 ఏంటి తెలుసా? 1, దేవుడు చెప్పినట్లు ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నారు దాన్ని, సున్నతి చేయించుకుంటారు. 2వది, దేవుడు చెప్పినట్లు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. ఎన్నెన్న ఉన్నాయి, ఎవడన్నా సావని బతకని, విశ్రాంతి దినం దేవునిది అంతే. ఈ 2 ఇప్పటికి కూడా పాటిస్తున్నారు వాళ్ళు. అందుకే విశ్రాంతి దినం ఏ పని చేయరు వాళ్ళు. మనం పాటించాం. అబ్బా ఈ పొద్దు చాలా అర్జెంట్ పడింది, ఇది ఎట్టనైలే మళ్ళీ వారం పోవచ్చులే అని ఇడ్సు కదా. మనకుంటే బతుకది. సో మనదే భక్తి, వాళ్ళదే? ఆలోచన చేయండి. దేవుని మాటను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, యోసేపు ఏం చేశాడు? వెంటనే అంగీకరించాడు, అంతే, ఆలస్యం చేయలే. అంగీకరించి ఏం చేసినాడు? ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు అదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. కానీ చూద్దాం ఆ మాటను. నెక్స్ట్, చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇది కంట్రోల్. చూసారా? ఆమెను ఏమాత్రమే కానీ శారీరకంగా ముట్టుకున్నాడు కాడు. మన జీవితంలో అది రావాలి. ఆ కంట్రోల్, ఆ సెల్ఫ్ కంట్రోల్ అంటారు. అందుకే ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు? ఆశా నిగ్రహము అంటారు దాన్ని. ఆశా నిగ్రహం అనేది మనం సంపాదించుకోవాలి. చాలామందిలో ఆశా నిగ్రహం లేదు, కంట్రోల్ లేదు అసలు. అందుకే ఆత్మఫలాలు అది ఒక ఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏ ఒకటి కొదవున్నా దేవుని బిడవ కాలేవు నువ్వు. ఫినిష్. ఇవి కావాలా? గనుక వెంటనే ఏం చేశాడు? మరియమ్మను చేర్చుకున్నాడు. వెంటనే చేర్చుకున్న తర్వాత పరిస్థితి ఏంటి? ఇక యేసు ప్రభు పుట్టాలి. సమయం దగ్గరికి వచ్చింది, ఆసన్నమైంది. పుట్టిన సమయంలో
అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు తూర్పు దేశం నుంచి వెతుక్కుంటూ వచ్చారు. తూర్పు ఇక్కడుంది, బెత్లెహేం ఇక్కడుంది, బెత్లెహేం ఇక్కడుంది, మనకు ఈ రూట్లో తూర్పు ఇక్కడుంది. ఇక్కడ నుంచి జ్ఞానులు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుప్రభుని వెతుక్కుంటూ పోయారు. మార్గం ఎవరు చూపించారు? వాళ్ళకు మార్గం ఎవరు చూపించారు? ఈరోజైతే ఏదో ఇట్లా పెట్టి అంత కొడితే డిగ్రీలు అన్నీ బయటకు వస్తుంటాయి. ఆ రోజులు ఏమున్నాయి? నక్షత్రం. ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో నక్షత్రం పుట్టింది. అన్ని నక్షత్రాలలో కల్లా అద్భుతమైనటువంటి వెలుతురిచ్చే నక్షత్రం. అప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులు దాన్ని పరిశీలించారు, చూశారు. ఓహో, నక్షత్రం పుట్టింది, ఎవరో గొప్ప రాజు పుట్టాడు అని వాళ్ళు గ్రహించారు. వెంటనే బయలుదేరడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరడం ప్రారంభించారో నక్షత్రము నడుచుకుంటూ వచ్చింది వాళ్ళ ముందు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత గలిలయకు వచ్చిన తర్వాత మరి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ అనుకున్నారు రాజు కదా, రాజు పుట్టనై ఉన్నాడు కాబట్టి రాజు గృహంలో పుట్టింటాడు కదా అనుకున్నారు. కాదు, ఆటికి వెళ్ళే వరకు ఆ రాజుకు ఈ సత్యం చెప్తానే ఆ రాజుకు ఎక్కడ లేని ఎమోషన్ వచ్చేసింది. ఒరే, నేనుండగా ఇంకొకటి పుడితే ఎటరా, ఏం చేయాలి వాడిని ఎట్టొకటి చంపాలనుకున్నాడు. చంపని ఎట్లయితుంది? మనిషి వశం అవుతుంది దేవుని చంపడానికి చేతగా. గనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? వెంటనే వాళ్ళ శాస్త్రులందరినీ పిలిపించి చూడండి అంటే వెంటనే మీకా గ్రంథం అయితే చూపించారు. అయ్యా ఉందయ్యా, బెత్లెహేమా ఎఫ్రాతా, ఇజ్రాయెల్ని ఏలబోవాడు నీలో నుంచి పుట్టును అని వాక్యం ఉంది, ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అన్నాడు. బా అట్లయితే చూసి కనుక్కొని ఎక్కడున్నాడో నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజ చేస్తానన్నాడు. పూజ చేయడం కాదు, చంపడానికి ఇష్టపడ్డాడు హేరోదు రాజు. కానీ దేవుని చేత నడిపించబడినటువంటి జ్ఞానులు ఆయన చూసిన తర్వాత వాళ్ళు వేరొక మార్గంలో దేవుడు వాళ్ళని నడిపించాడు. ఆ తర్వాత ఆలోచన చేశాడు, వాళ్ళు వచ్చిన టైం ఏంటి, ఈ పుట్టిన టైం ఏంటి అని దాన్ని టాలీ చేసి చూస్తే 2 సంవత్సరాలు పట్టింది. ఓహో, ఈ 2 సంవత్సరాల్లో పుట్టిన బిడ్డలందరినీ చంపేయండి అని ఆర్డర్ ఇచ్చేసినాడు, ఆజ్ఞించాడు. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేరేస్తాడు. ఆ టైంలో యోసేపుతో అన్నాడే దేవుడు, యోసేపు నువ్వు మరియను తీసుకొని ఏం చేయాలి? ఇప్పుడు బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. మధ్యలో ఇంకా చాలా కథ ఉంది, అంతా చెప్తే టైం చాలదు, అందుకే ఇప్పటికే గంట అయిపోయా సమయం. కాబట్టి యోసేపు యొక్క జీవితము ఎట్లుంది అంటే దేవునికి లోబడిన జీవితం, తర్వాత దేవుని యొక్క వంశావళిలో యేసు ప్రభు వంశావళిని గుర్తిస్తున్నటువంటి విధము, దావీదు యొక్క వంశములో జన్మించినటువంటి యోసేపు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. సో అలాంటి సాక్ష్యం మనం కూడా అనుభవిస్తే మరి అలాంటి జీవితం కలిగినటువంటి జీవితాన్ని మనం కూడా అనుభవించవచ్చు. యేసుప్రభు మనలో కూడా పుడతాడు. యేసుప్రభు మనలో కూడా పుడతాడు. అందుకే చాలా కొన్ని సంఘాలు ఈరోజు ఈ పండుగను అంతగా ఆచరించవు. ఎందుకని? యేసుప్రభు ఈరోజు వాస్తవమే పుట్టాడు, బట్ ఎక్కడ పుట్టాడు? మనిషిలో పుట్టాడు. మరి మనలో పుట్టాడా? మనలో పుట్టాలి. యేసుప్రభు పండగ హంగామా చేస్తారు, బయట చేస్తారు, లోపల ఉన్నాడా? హృదయంలో ఉన్నాడా? కొత్తవి కట్టుకోవచ్చు, తిండి తినొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, లోపల ఉన్నాడా? పుట్టాడా నీలో పుట్టకపోతే ఏం పండుగ అది? నీ శరీరం కోసం నువ్వు పండుగ చేసుకుంటున్నావు అంతే. ఆత్మ పండుగ కావాలి మనకు. ఇంతసేపు కూర్చోరు అసలు వేరే మందిరాలలో. ఎందుకు? పండగ. పండగ అంటే దేనికి? ఒంటికి, పంటికి, ఇంటికి. ఇండ్లకు పెయింటింగ్ వేసుకుంటాము, ఒంటికి బట్టలు తెచ్చుకుంటాము, పంటికి తినేదానికి కలిగి తినాలని ఇష్టపడతాం. అది కాదు. యేసయ్య పుట్టాలి, ప్రతి హృదయంలో పుట్టాలి. మరియమ్మలో పుట్టిన యేసు ప్రభు మనలో ఎందుకు పుట్టాడు? మనం అన్ని లోకాశలన్నీ పెట్టుకొని దేవుడా తండ్రి అంటే సరిపోతుందా? లోపల ఉండేది ఆయనకు తెలుసు కదా, నీ లోపల ఏముండేది అని తెలీదా? మరి ఏం ప్రయోజనం? పైకి నువ్వు పెదవులతో దేవుడా తండ్రి. కొందరైతే చూడు,
పితరులు చనిపోయిన పరిస్థితిని బట్టి ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, తల్లిదండ్రులు కానీ మన పితరులు ఎవరైనా వృద్ధులు చనిపోక ముందు వాళ్లకు గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, కళ్ళలో నుంచి ఒకటేమైనా గారుతుంటాయి. అబ్బా ఎంత గొప్ప, ఏం ప్రేమించినాడు నాయన, అబ్బా ఒకటే ఏడుపు. దేనికి? చనిపోయినాడని ప్రజలు చూడాలా నేను ఏడ్చేది. ఆలోచించండి ఒకసారి. కానీ నువ్వు ఏడుస్తున్నావో ఏడ్చలేదో, లోపల నీకు దుఃఖం ఉందో లేదో, నీవు గతంలో ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు ఆయనకు తెలుసు అన్నీ. ఆయన అంతర్యామి, తన హృదయాన్ని, మన హృదయాలను ఎరిగినటువంటి వాడు ఆయన. అందుకే ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 17, ఇర్మియా గ్రంథం 17. ముగిస్తాం, అయిపోయింది టైం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూసారా, ఆయన మనల్ని పరీక్షించేవాడుగా ఉన్నాడు. మనం అనుకుంటుంటాం నేను మంచి పని చేసినాలే అనుకుంటాము. నువ్వు ఎంత పని చేసేది ఆయనకు తెలుసు. హృదయంతో చేయాలి మనం. మరియమ్మ ఎలా ఉన్నింది? తన హృదయానుసారముగా దేవునికి ఇష్టం వచ్చినటువంటి బిడ్డగా. యోసేపు ఎలా ఉన్నాడు? నీతిపరుడుగా. అందుకే అన్నాడు దావీదు కుమారుడు. దావీదు ఎలాంటి వాడు? దేవునికి ఇష్టడు. కాబట్టి మన జీవితంలో కూడా యేసయ్య మనలో నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిజంగా తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు తెలుసా? యెరూషలేములోనా? ఎక్కడ కట్టుకున్నాడు? దేవుడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? దేవాలయంలోనా? మసీదులోనా? ఎక్కడ కట్టాడు? చర్చిలోనా? ప్రతి హృదయంలో కట్టుకున్నాడు. జాగ్రత్త. మాటను మార్చటం కానీ, తప్పుడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ మనలో ఉండేది లేనిది లోపలన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. చాలామంది ఇది అనుసరించరు. ఏమదిలే గటాన్ అంటుంటారు. దానివల్ల నష్టపోయేది నువ్వే, దాని ప్రతిఫలం మనం ఇచ్చేది నువ్వే. పని చేస్తేనే కదా కూలి. పని చేయకుండా ఇస్తాడు ఎవడన్నా? మరి నువ్వేం చేస్తావో ఆ కూలి నీకు ఉంటుంది అంతే. అందుకే లాస్ట్ ఒక పాయింట్ చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కాలము సమీపమై ఉన్నది. ఏమైంది మరి? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దున్నది అంటున్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు? అది సంగతి. ఆలోచించుకో. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. యోసేపును మన ముందు పెట్టాడు, మరియమ్మను మన ముందు పెట్టాడు. ఎలా ఉన్నారు? నీతి పరులుగా ఉన్నారు. మరియమ్మ ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. ఎలా ఉంది? దీనురాలుగా ఉంది, దయాప్రాప్తురాలుగా ఉంది. యోసేపు ఎలా ఉన్నాడు? దావీదు కుమారుడై ఉన్నాడు. మరి మన జీవితం, మనం ఎవరి కుమారులం? దేవుని కుమారులమా సైతాను కుమారులమా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదట దేవుడే మనల్ని పుట్టించాడు, కానీ దేవునికి మనం చోటు ఇవ్వలే, సైతాను ఆక్రమించుకున్నాడు. ఈరోజు ఎన్ని స్థలాలు ఆక్రమించుకోవడంలే, ఎన్ని భూములు ఆక్రమించుకోవడంలే, కళ్ళ ముందే దౌర్జన్యం చేసి ఏముంది సాగుతే వాడు. కాబట్టి సైతానుడు నేను ఆక్రమించుకున్నాడేమో ఒక్కసారి ఆలోచించుకో.
దేవుని బిడ్డవైతే యేసు ప్రభు నీలో కూడా జన్మిస్తాడు. అప్పుడు నీకు క్రిస్మస్ ఆనందం ఎప్పుడు ఉంటుంది తెలుసా? రోజు ఉంటుంది. ఇంకా రోజు, నాట్ ఓన్లీ December 25th. ఇది ఆర్టిఫిషియల్, ఇది బాహ్యపుది, బయట జన్మించిన స్థితి. ఓకే, కాదనలే. కానీ ఆత్మీయ జీవితంలో, అందుకే ఆయన అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించరు అంటాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలముగా దేవుని మనం ఆరాధించుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.